పేదలకి రక్షణగా ఉన్న ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చంద్రబాబు తన సొంత మనుషుల జేబుల్ని నింపేందుకు ఆరోగ్యశ్రీ స్కీమ్ ను స్కామ్ గా మార్చేస్తున్నారు. ప్రైవేటు బీమా సంస్థల చేతుల్లోకి ఆరోగ్యశ్రీ వెళ్లడం అంటే ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేయడమే అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. సర్కార్పై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ఎంతో మంది పేదలను ఆదుకున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. ట్రస్ట్ మోడ్ నుంచి ఇన్సూరెన్స్ మోడ్లోకి మారుస్తున్నారు అన్నారు. బాబు సొంత మనుషుల జేబులు నింపేందుకు ఈ స్కీమ్ ను స్కామ్ గా మార్చారు అంటూ ఆరోపించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. Will these private insurance companies come forward? Never. అంటే ప్రజల ఆరోగ్యాన్ని అలా విడిచిపెట్టేస్తారు. This is ridiculous. This is an absurd decision going into insurance model from a trust model. ఇన్సూరెన్స్ మోడల్లో అనేక ఇబ్బందులు చూసి పడలేక మనం ట్రస్ట్ మోడల్లోకి వచ్చాము. మనం చూసి దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఇదెందుకు మీరు గమనించండి. అసలు దేశంలోనే ఈ ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీము, లేకపోతే దానికి ముందు రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అంటే RSBY స్కీమ్ వచ్చిందంటే కారణమే మన ఆరోగ్యశ్రీ మోడల్. పోనీ ప్రభుత్వానికి ఏమైనా మంచి జరుగుతుందా? ప్రభుత్వానికి ఏమైనా దీనివల్ల ఏమైనా ఆర్థికంగా మేలు జరుగుతుందా ప్రభుత్వానికి? అంటే ప్రభుత్వం మీద, గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ మీద ఏమన్నా లోడ్ ఏమైనా తగ్గుతుందా? కాస్ట్ ఏమైనా తగ్గుతుందా? అంటే ఇది మనం ఒకసారి అనాలిసిస్ చేయాలి. ఎందుకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ కాదు, స్కామ్ ఎందుకు ఇప్పుడు చెప్తాను నేను. 12,677 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం మనం వెచ్చించాము. అంటే సంవత్సరానికి ఎంత? సుమారుగా 2,535 కోట్లు. సంవత్సరానికి 2,535 కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ కింద చెల్లింపుల కోసం. అంటే కేవలం వీళ్ళ జేబులు నింపుకోవడానికి, వీళ్ళ అనుయాయుల బీమా కంపెనీల సేమ్ గతంలో మనం చూసినటువంటిది స్కిల్ డెవలప్మెంట్ స్కాము, లేకపోతే ఇంకో స్కామ్ ఎలాగా వాళ్ళ సొంత మనుషులతో కంపెనీలు పెట్టిస్తారు. ఆ కంపెనీలు వాళ్ళ చేత టెండర్లు వేయిస్తారు. అందులోకి ఏమో డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బులేమో మళ్ళీ నేరుగా చంద్రబాబు గారు సొంత మనుషులు రకరకాల మార్గాల్లో వాళ్ళ ఖాతాలోకి వెళ్తాయి. చుట్టూ తిరిగి మళ్ళీ చంద్రబాబు ఖాతాలోకి వెళ్తాయి.